కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు భగ్గుమంటున్నాయి. ఓటమిపై సమీక్ష జరుపుతున్న నేతలు పార్టీ ముఖ్యులపై మండిపడుతున్నారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. గాంధీభవన్లో కాంగ్రెస్ నేతల సమావేశంలో రగడ చోటు చేసుకుంది. ఉత్తమ్ కుంతియాలపై సర్వే విరుచుకుపడగా ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై జరుగుతున్న సమీక్షలు వాడివేడిగా సాగుతున్నాయి. నేతల మధ్య విభేదాలు ఈ సమీక్షల సాక్షిగా బయటపడుతున్నాయి. గాంధీభవన్ లో జరిగిన సమీక్షలో చోటు చేసుకున్న రగడ కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకు వెళ్లింది. అధిష్టానం ఆదేశాల మేరకు సర్వేను క్రమశిక్షణా కమిటీ సస్పెండ్ చేసిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. గాంధీభవన్ లో రెండో రోజు టీపీసీసీ సమీక్షలు నిర్వహించింది. సికింద్రాబాద్, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాలపై జరిగిన సమీక్షా సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సర్వే అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. అంతేకాదు ఉత్తమ్, కుంతియాపై సర్వే సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారని, దీనిని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ అడ్డుకోవడంతో గొడవ మొదలైనట్లు చెబుతున్నారు. సత్యనారాయణ, కిషన్ పరస్పరం దూషించుకున్నారని, ఈ కోపంలో బొల్లు కిషన్ పైకి సర్వే వాటర్ బాటిల్ విసిరినట్లు చెబుతున్నారు. ఇంకా వేరే జరిగినాయి. మేమందరం వెళ్ళబుచ్చలేను. నేను చెప్తున్నా కదా, నేను చెప్పుకోలేను. నేను ఆయన చెప్పుకుంటే చెప్పుకోలేను. ఆయన లెక్క వల్గర్ లాంగ్వేజ్ నేను మాట్లాడలే. నేను గౌరవంగానే మాట్లాడినా కానీ ఆయన మాత్రం అన్పార్లమెంటరీ వర్డ్స్ నా మీద ఉద్దేశం. ఆయన నాకంటే చాలా జూనియర్ పార్టీలా. మేము 32-33 సంవత్సరాల కింద ఒక కార్యకర్తగా అంచెలంచెలు ఎదుగు ఈ స్థాయికి వచ్చిన ఆయన టీడీపీ నుంచి మా పార్టీకి వచ్చిన. అయితే ఈ సమావేశం మధ్యలో నుంచే సర్వే అలిగి వెళ్లిపోయారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో రౌడీ మూకలున్నాయని, పార్టీలో ఏం జరుగుతుందో సోమవారం చెప్తానన్నారు. ఉత్తమ్ అర్హత లేని వాళ్లకు పదవులిచ్చారని, పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్ ను తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. సర్వే వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకోవడంతో ఆయనపై వేటు వేసింది. సర్వేకు పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తోన్నా ఆయన వ్యవహరించిన తీరు సరిగ్గా లేదంటున్నారు నేతలు. అధిష్టానం ఆదేశాలతో వేటు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే వేటు నిర్ణయంపై భగ్గుమంటున్నారు సర్వే సత్యనారాయణ. సస్పెన్షన్ పై అధిష్టానంతో తేల్చుకుంటామన్నారు. అసలు నేను చేసిన తప్పేంటి అన్నది దానికి సంజాయిషి ఇచ్చి చేయవలసిన అవసరం వస్తుంది. ఒకటి. రెండోది, నేను ఏఐసీసీ మెంబర్ను. నేను ఒక కేంద్ర మంత్రి చేసిన, 1-2 సార్లు ఎంపీ చేసిన, ఒకసారి ఎమ్మెల్యే చేసిన వాడిని. నన్ను సస్పెన్షన్ చేసే అధికారం కేవలం పార్టీ హైకమాండ్ ఉంటుంది, అంతేగాని లోకల్ పదాధికారులకు ఉండదు. నేను చేసిన తప్పేంటి అసలు? ఈరోజు పార్టీ అక్కడ రివ్యూ మీటింగ్ జరుపుతామన్నారు, పోయినాము. పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ వైజ్గా రివ్యూ మీటింగ్ చేయండి. లాస్ట్ ఎలక్షన్స్లో మనం ఓడిపోయినాం 2014. ఓడిపోగానే మరి పొన్నాల లక్ష్మయ్య గారు స్వచ్ఛందంగా రాజీనామా చేసి పక్కన జరిగారు. మరి ఈయన ఎందుకు చేస్తలేడు? అంటే ఇంకా పార్టీని ముంచనీక. అంటే దీంట్లో ఏం డౌట్ వచ్చిందంటే టీఆర్ఎస్తో కూడా వీళ్ళు కుమ్మక్కయ్య ఉన్నారు. ఎవరున్నారు సార్? వీళ్ళే. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా అప్పటి నుంచి, పీసీసీ చీఫ్ మాట్లాడుతున్నా, అదేవిధంగా మన కుంతియా గురించి మొత్తంగా సర్వే వ్యవహారం కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. ఓటమి తరువాత కాంగ్రెస్ పార్టీ సమీక్షలు జరుపుతున్నా కొందరు పార్టీ నేతల వల్లే ఓడిపోయామంటూ ఇంకొందరు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈ ఘటనలు ఆసక్తికరంగా మారాయి.